తెలంగాణ కాంగ్రెస్ లో వరుస భేటీలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కాగా మంత్రి శ్రీధర్ బాబు కూడా భట్టిని కలిశారు. ప్రజాభవన్లో భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంతో పాటు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వరుస సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని కొండా మురళి స్పష్టం చేశారు. తాను ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశానని చెప్పగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే భేటీ అయ్యానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సుస్మిత, చిన్నారెడ్డి అంశంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తాజా పరిణామాల నేపథ్యంలో కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేరే పని మీద కలవడానికి వచ్చానని, తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సుస్మిత తనకు నచ్చినట్లు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్న కొండా మురళి, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంటే తనకు ఎంతో గౌరవమని, తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కాగా మంత్రి శ్రీధర్ బాబు కూడా భట్టిని కలిశారు. ప్రజాభవన్లో భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అటు రాజగోపాల్ రెడ్డి, ఇంకోటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి, అటు కొండా మురళి భేటీ కావడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుని చెప్పవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు భేటీ కావడం, అటు ఉప ముఖ్యమంత్రి భేటీ కావడం కొత్త రాజకీయంగా మాత్రం చర్చ మాత్రం కొత్త అవుతుందని చెప్పవచ్చు. అయితే కొండా మురళి బయటకు వచ్చిన తర్వాత కేవలం సుస్మితకు సంబంధించిన అంశాలు ఇక్కడ కూడా మాట్లాడేది, కేవలం తన ఒక వ్యక్తిగత పని మీద డిప్యూటీ సీఎం కలిసినట్టు కొండా మురళి చెప్తారు. సుస్మిత అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె వ్యక్తిగత విషయం, అది తమకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా కూడా ఆమె 38 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆమె కొడుకు 15 ఏళ్ళ ఛాంపియన్ ఉన్నాడు. ఆమె వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కొండా మురళి మాట్లాడు. తను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని వదులుకోను, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటారు. సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా తనకు అపారమైనటువంటి గౌరవం ఉన్నట్టు కూడా కొండా మురళి మాట్లాడినటువంటి మాటలు. అయితే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం మాత్రమే, దానికి ఆమె చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కొండా మురళి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కూడా సుస్మితకు సంబంధించిన అంశాలు ఏం రాలేదు, కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించాము, ఒక బిల్లు విషయం మాత్రమే భట్టిని కలవడానికి వచ్చాము, నియోజకవర్గ అభివృద్ధిలో కొన్ని నిధులు కేటాయించాలని మాత్రమే భట్టితో మాట్లాడినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి సైతం అదే విషయం మెచ్చారు. ఇక కొండా సుస్మితకు సంబంధించిన అంశం కావచ్చు, కొండా సురేఖకు సంబంధించిన అంశం కావచ్చు, చెన్నారెడ్డికి సంబంధించిన అంశం హైకమాండ్ తీసుకుంది, హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయం అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఎవరు ఏదున్నా కూడా హైకమాండ్ ఏం నిర్ణయం వెలువెట్టినా దానికి కట్టుబడి ఉండాల్సిందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా వ్యక్తం చేయడం. మొత్తం మీద వీరు భేటీ ఇంత రాజకీయంగా అయితే కొత్త చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా కొండా మురళి, కొండా సురేఖపై అధిష్టానం వేటు వేస్తుందనేటువంటి ఊహాగానాలు, సంకేతాల నేపథ్యంలోనే ఈ రోజు కొండా మురళి రాజగోపాల్ రెడ్డితో రాయబారం నడిపి మాట్లాడినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడారా? ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రమశిక్షణ కాబట్టి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకుంది, ఏమన్నా సంప్రదింపులు జరిపారా మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు మాట్లాడారా అధిష్టానంతో, ఇంతటితో ఈ సమస్యని క్లోజ్ చేయాలని ఏమన్నా మాట్లాడారా అన్నది కూడా రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితుల్లో కనబడుతుంది. ఈ రోజు కొద్దిసేపునే భేటీ అయితే ముగిసింది, ఇద్దరు కూడా బయటకు వచ్చారు, ఇద్దరు మీడియాతో కూడా మాట్లాడారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో మాత్రమే వారిని కలిసాము, నియోజక అభివృద్ధి విషయంలో మాత్రమే కలిసామంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇక మరోవైపు హైకమాండ్ వీరిపై ఎలాంటి నేర్చుకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కట్టుబడాల్సిందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి సైతము అదే వ్యాఖ్యలు చేసింది. గతంలో అతను కూడా ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంతో కొత్త రాజకీయ దుమారం కూడా రేపింది. తనపై ఆరోపణలు చేసిన వారందరూ కూడా త్వరలోనే సమాధానం చెప్తా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యానించే పరిస్థితులను కనబడుతుంది. మొత్తం మీద వీరి కలయిక మాత్రం, వీరి భేటీ మాత్రం కొంత రాజకీయ అయితే ప్రాధాన్యత సంతరించుతుందని చెప్పవచ్చు. మౌనిక, థ్యాంక్ యూ సునీల్.